హాయ్ ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి అప్లోడ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ప్రాసెస్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఫేస్ ఆథెంటికేషన్ స్టేటస్ ఇలా కంప్లీటెడ్ అని రావడానికి ఏం చేయాలి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 2 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. మొదటి స్టెప్లో ఫేస్ ఆథెంటికేషన్ స్టేటస్ కంప్లీట్ చేసుకొని గ్రీన్ కలర్లో వచ్చిన తర్వాత ఈ యొక్క ఫోటోగ్రాఫ్ని కనుక మనం క్యాప్చర్ చేసుకుంటే ఈ యొక్క మన ఫోటోగ్రాఫ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళి డిక్లరేషన్ ఇచ్చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అన్ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి కూడా మనకి సేమ్ ప్రాసెస్ అనమాట ఇది. ఫ్రెండ్స్, మన ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్ చేసుకోవడానికి 2 యాప్స్ అయితే కావాలన్నమాట. మన యొక్క మొబైల్ ఫోన్లో మొదట ఈ యొక్క ఆధార్ ఫేస్ ఆర్డీ అని ఉంటుంది అనమాట. దీనిని మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసరికి ఇక్కడ మనకి మై ఎస్ఎస్సి అనే యాప్ ఉంటుంది. ఈ 2 కూడా మీరు ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవాలి. ఈ యొక్క మై ఎస్ఎస్సిలో మొదట మీరు లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయ్యి మీరు ఆ యొక్క ఎగ్జామినేషన్కి అయితే వెళ్ళాలన్నమాట. మీరు ఏ ఎగ్జామినేషన్కి అయితే ఈ యొక్క ఫేస్ ఆథెంటికేషన్ సపోజ్ CGL ఏంటి అనేది అక్కడికి వెళ్ళాలి. అక్కడ మనకి ఆధార్ ఆథెంటికేషన్ వెరిఫికేషన్ అనే పేజ్ ఉంటుంది, ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట. వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీ యొక్క ఫేస్ని ఈ విధంగా అయితే గ్రీన్ కలర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తీసుకొని ఆథెంటికేషన్ అనేది మనకి వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, సక్సెస్ అయితే కనుక మనకి ఫేస్ ఆథెంటికేషన్ స్టేటస్ కంప్లీటెడ్ అని వస్తుంది అనమాట. సో అదైతే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫోటో క్యాప్చర్ కూడా చేసుకోవాలి. మీకు కనుక వెబ్ క్యామ్ అవైలబిలిటీ ఉంటే ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. ఎలా అని ఆ యొక్క ఫోటోని మీరు క్యాప్చర్ చేసుకుని సరిపోతుంది. ఒకవేళ కనుక మీకు వెబ్ క్యామ్ లేకపోతే కనుక ఈ యొక్క మై ఎస్ఎస్సి వెబ్సైట్లో అయితే మీరు చేసుకోవచ్చు. ఇన్స్టాల్ అయిన తర్వాత ఫోటో అయితే మీకు ఫ్రంట్ కెమెరా నుంచి ఈ విధంగా ఇదైతే తీసుకోవచ్చు అనమాట. దీనిని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదైతే మనకి లాగిన్ అనమాట. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ అలాగే మనకి లైట్ ఉండేలాగా చూసుకొని ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అలాగే గుడ్ లైటింగ్ ఉండేలాగా చూసుకొని మనం ఈ యొక్క కెమెరా అయితే మన ఐ లెవెల్లో పెట్టుకొని ఈ యొక్క క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ క్యాప్ అలాగే మాస్క్ కానీ ఇలాగ మనం వేర్ చేసుకోకూడదు. ఇక్కడ ఇంటూ మార్క్ ఇచ్చారు, ఇలాగైతే ఉండకూడదు అనమాట. ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చినటువంటి ఈ ఫోటో ఈ విధంగా అయితే మనం ఫోటో క్యాప్చర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క ఫోటో కనుక సక్సెస్ఫుల్గా కనుక ఇది క్యాప్చర్ అయిపోతే మీకు ఇలాగ మెసేజ్ అయితే వస్తుంది అనమాట. సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఫోటో హ్యాస్ బీన్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. ప్లస్ ఇక్కడ సిగ్నేచర్కి సంబంధించి కూడా మనకి 10 to 20 KB మధ్య JPG ఫార్మాట్ అలౌ చేస్తారు. 6 into 2 centimeters అని విడ్త్ అండ్ హైట్ అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడ మనకి ఒక ఇదైతే ఇచ్చారనమాట. ఇక్కడ ఈ పేపర్ ప్రకారం కట్ చేసుకొని మనం సైన్ చేసుకొని స్కాన్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఒక వైట్ పేపర్ మీద ఒక స్కేల్ పెట్టుకొని అంటే మన 6 centimeters విడ్త్ అనమాట, 2 centimeters హైట్ ఒక పేపర్ మీద మనం పెన్సిల్తో ఒక రెక్టాంగిల్ తీసుకుని దాంట్లో మనం సైన్ చేసి స్కాన్ చేసుకొని అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు సిగ్నేచర్ అనేది బాక్స్లో స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ లాస్ట్ వరకు ఇలా చేసుకోవాలి. చిన్నగా ఇక్కడ మధ్యలో చేయటం కాదు, ఈ విధంగా అనమాట. ఇలా చేయాలి. గ్రీన్ కలర్ ఉన్నది ఇట్లా చేయాలన్నమాట. ఇలాగైతే చేయకూడదు, ఇట్లా చేయకూడదు. ఫ్రెండ్స్, అలాగే కింద మనకి కొన్ని స్పెసిమెన్స్ అయితే ఇచ్చారనమాట. ఇలాగైతే ఉండకూడదు. సో జాగ్రత్తగా అయితే మనం ఆ బాక్స్లో పెద్దగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి దాదాపు 80% బాక్స్లో సిగ్నేచర్ అనేది కవర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, మనకి imresearcher.com అనే ఒక వెబ్సైట్ ఉందన్నమాట. దాంట్లో ఈజీగా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ ఫైల్ మీరు ఏదైతే ఒక మొబైల్లో స్కాన్ చేసినటువంటి ఒక సిగ్నేచర్ ఫైల్ ఉందో అది ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి హైట్ అండ్ విడ్త్ అనమాట. ఇక్కడ పిక్సెల్స్ కాదు కాబట్టి సెంటీమీటర్స్ కాబట్టి విడ్త్ 6 హైట్ 2 ఇచ్చేసేసి కిందకు వచ్చేసి మీరు JPG ఫైల్ సెలెక్ట్ చేసుకొని దానిని మీరు ఇక్కడ మనకి డౌన్లోడ్ అని వస్తుంది అనమాట. డౌన్లోడ్ చేసుకొని దానిని మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఒకవేళ సైజ్ ఏదన్నా మనకి ఎక్కువ తక్కువ ఉంటే మనకి గూగుల్లో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి సైజుని తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి, అవి ఆ ప్రకారం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మీకు ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది ఈ యొక్క వెబ్సైట్లో. ఒకవేళ కనుక సైజు కనుక రాకపోతే మీరు దానిని చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ నేను ఇప్పుడు చెప్పినట్టుగా చేశాను అనమాట. సింపుల్గా ఈజీగా అయితే అయిపోయింది. నేను మొబైల్లో స్కాన్ చేసుకొని ఒక వైట్ పేపర్ మీద రెక్టాంగిల్లో సైన్ చేసుకొని దానిని ఈ వెబ్సైట్లోకి అప్లోడ్ చేసి ఆ యొక్క సెంటీమీటర్స్ చేస్తే ఈజీగా అయితే అయిపోయింది అనమాట. సిగ్నేచర్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఈ ప్రకారం మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు.